అబ్సల్యూట్ సినిమా మూమెంట్ అంటారు కదా, అలాంటిది ఒకటి జరిగింది ఇవాళ పార్లమెంట్ లో. అమిత్ షా గారు ఆయన స్పీచ్ ఇస్తున్నారు. పెహల్గాం దాడికి సంబంధించిన ఆ దాడి చేసిన 3 తీవ్రవాదులు చనిపోయారు అని ఆయన చెప్తుంటే అఖిలేష్ యాదవ్ గారు లేచి వాళ్ళు హ్యాండల్ పాకిస్తాన్ లో ఉంటారు కదా అనే మీనింగ్ వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు ఆయన. దానికి సమాధానంగా ఆయన మీరు పాకిస్తాన్ తో కాన్స్టెంట్ టచ్ లో ఉంటారా ఏంటి అన్నట్టు అడిగారు ఆయన. పాకిస్తాన్ సే ఆప్కి బాత్ హోతీ హై క్యా? అరే ఎనీవేస్ నేను చాలా పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటున్నా ఈ వీడియోలో. మహాదేవ్ ఆపరేషన్ గురించి మాట్లాడదాం, అది ఎలా జరిగింది, ఏం జరిగింది అదంతా. బట్ దానికన్నా ముందు అమిత్ షా గారు స్పెసిఫిక్ గా ఆయన స్పీచ్ లో ఏం కన్ఫర్మ్ చేశారో మనం మాట్లాడుకుందాం. 1 by 1 చెప్పేస్తా. పెహల్గాం దాడిలో 26 మంది చనిపోయారు. అందులో 25 మంది భారతీయులు ఉంటే ఒక నేపాలీ సిటిజన్ ఉన్నారు ఆయన. ఈ దాడి చేసింది 5 వ్యక్తులు. పెద్ద తలకాయ సులైమాన్ షా అలియాస్ హాషిమ్ మూసా, 2 పాకిస్తానీ నేషనల్స్, 2 కాశ్మీరీ సిటిజన్స్. 2 పాకిస్తాన్లో ఒకటి జిబ్రాన్ అయితే ఇంకోటి అఫ్ఘానీ. ఈజీగా మీకు ఇక్కడ తల్ల ఉంటుందని సెకండ్ నేమ్స్ మాత్రం చెప్తున్నాను. ఇకపోతే కాశ్మీరీ నేషనల్స్ పేర్లు పర్వేజ్ బషీర్. అమిత్ షా గారిది చాలా పెద్ద స్పీచ్ ఉంది, క్లుప్తంగా చెప్పేస్తే జాగ్రత్తగా వినండి. ఇందులో చాలా చమక్కలు కూడా వేశారు ఆయన. ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఏ రోజైతే ఘటన జరిగిందో ఆ రోజే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఎన్ఐఏ గురించి స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఎలక ఏ బొక్కలో ఉన్నా, ఏ పందికో ఏ బంకర్ లో ఉన్నా కూడా బయటికి లాగేస్తారు వాళ్ళు. ఆ నమ్మకంతోనే వాళ్ళని దింపం ఎలకల్ని చంపేశారు. అది ఎలా చంపారో తర్వాత చెప్తాను, కానీ చంపిన 3 మాత్రం తీవ్రవాదులే. ఆ రోజు వాళ్ళు పెహల్గామ్ లోనే ఉన్నారని చెప్పి అమిత్ షా గారు కన్ఫర్మ్ చేశారు. దానికి ఆయన చెప్పిన లాజిక్ ఏంటి, ఎప్పుడైతే వాళ్ళు న్యూట్రలైజ్ చేసాం, ఆ రైఫిల్స్ తీసి మేము చండీగఢ్ పంపించాం మేము టెస్టింగ్ కి, ఏ తుపాకులకు సంబంధించినవి అని. అది AK-47 గానీ M9s గానీ ఆ రోజు మాకు అక్కడ ఏ రైఫిల్స్ అయితే దొరికాయో వాటికి సంబంధించిన తుపాకులు ఇవే. ఏ తుపాకులు వాళ్ళని నిన్న చంపిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండే తుపాకులు ఉంటాయి కదా, సో ఇట్స్ ఈజీలీ డెడ్యూస్డ్, వీళ్ళు వాళ్ళే అని అమిత్ షా గారి వాదన. సులేమాన్ గురించి మన అందరికీ తెలుసు, ఆయన మాస్టర్ మైండ్ అని. మిగతా 2 మీద ఒక చిన్న డౌట్ ఉంది అంతే. ఎనీవేస్ ఆ ఆపరేషన్ మహాదేవ్ కన్నా ముందు ఆయన చిదంబరం గారి గురించి ఏం మాట్లాడారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన మీద మాత్రం చాలా హార్ష్ గా మాట్లాడారు. ఎందుకు? ద మూమెంట్ దే ఆర్ డెడ్, ఆ 3 చనిపోగానే వాళ్ళు పాకిస్తానీలే అని ఏంటి గ్యారంటీ అని అడిగారంట ఆయన. అమిత్ షా గారు చెప్పింది ఒకటే దానికి, ఆ 3లో 2 ఓటర్ నంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అని. ఇన్ఫాక్ట్ వాళ్ళ జేబుల్లో దొరికిన చాక్లెట్ ప్యాకెట్లు బయటికి తీసినా ఆయన మేడ్ ఇన్ పాకిస్తాన్ చాక్లెట్లు అవి. వాళ్ళ రైఫిల్స్ పెహల్గామ్ అని తేలింది. మీరు ఇలా ఇంటర్నేషనల్ మీడియాను ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడితే అది మీరు మా తరపున మాట్లాడుతున్నట్ట, పాకిస్తాన్ తరపున మాట్లాడుతున్నట్ట. అగైన్ ఆ పాలిటిక్స్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు, కానీ హీ వాజ్ వెరీ యాంగ్రీ ఆన్ మిస్టర్ చిదంబరం. ఇంకో పక్క కనిమొళి గారిని ఆవిడ మాకేం సంబంధం అని ఆవిడ స్పీచ్ లో అన్నారు. ఆవిడ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ టైంలో చేసిన పనులు చెప్తుంటే నెహ్రూ గారిని ఉద్దేశించి చాలా డిస్కషన్ నడిచింది. బట్ దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. కానీ కనిమొళి గారిని ఉద్దేశిస్తూ ఆయన ఏమన్నారు, మీరేంటి అనేది మీ ఫ్రెండ్స్ ని చూసే కదా చెప్పేది. సో మిమ్మల్ని అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని మీ పార్టీని అంటున్నట్టు కాదు, అది మీ అలయన్స్ అంటున్నట్టు అని. అదే కాకుండా పేర్లు అది చదువుతున్నప్పుడు కొంచెం అటు సైడ్ నుంచి గొడవ వస్తుంటే నామ్తో సునో కామా జాయింగే అన్నారు ఆయన. అంటే పేర్లు వినండి, తర్వాత మీరు తిట్టడానికైనా పనికి వస్తుంది అని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా అభితో పిక్చర్ షురూ హుయి హే అన్నారు ఆయన. అంటే ఇప్పుడే అసలు సినిమా మొదలైంది అని. అంటే ఈ స్పీచ్ కి సంబంధించి వీడియో కూడా అంతే. ప్రతి ఒక్కటి మాడుకుందాం జియో పొలిటికల్ లెన్స్ లో. డైరెక్ట్ గా ఒక్కటే విషయం చెప్దాం అనుకుంటున్నా, హర్ హర్ మహాదేవ్. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన మనకి శ్రీనగర్ పక్కన మహాదేవ్ పీక్ అని ఉంది. చాలా దట్టమైన అడవి, దచీఘామ్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు దాన్ని. హర్వాన్ ముల్లార్ ఏరియా అని ఉంటుంది. సింపుల్ గా చెప్తున్నా, శ్రీనగర్ పక్కన అనుకోండి. అక్కడ కొన్ని కాల్పులు జరిగి ఒక ఎన్కౌంటర్ జరిగింది. దానికి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టిన పేరు ఆపరేషన్ మహాదేవ్. ఈ ఎన్కౌంటర్ 3 న్యూట్రలైజ్ అయ్యారు, అదే పోయారు. ఆ 3లో ఒకటి పేరు హషీమ్ మూసా. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. మన ఆపరేషన్ సింధూర్ మీద వీడియోలు చేసినప్పుడు ఈ వ్యక్తి పేరుని చాలాసార్లు అనుకున్నాం, హషీమ్ మూసా అలియాస్ సులైమాన్ షా. లెట్ మీ జాగ్ యువర్ మెమరీ. బిగినింగ్ నుంచి ఓ మాట నేను మీకు చెప్తున్నా, పెహల్గాం దాడి జరిగినప్పటి నుంచి దీని వెనకాల పాకిస్తాన్ హస్తం కూడా ఉంది. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఏదైతే పేరుందో దాంట్లో ఈ పాకిస్తానీ ఎక్స్ కమాండోస్ పనిచేస్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీకి పనిచేసిన వాళ్ళు లేదా కమాండోస్ గా ఉన్న వాళ్ళు. అంటే మీకు సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అక్కడ పాకిస్తాన్ లో కమాండో యూనిట్స్ అనుకోండి, అలాంటి యూనిట్ లో పనిచేసిన వ్యక్తి సులేమాన్. ఈ పెహల్గాం దాడి మొత్తానికి ఈయన మాస్టర్ మైండ్. నేను విషయం చెప్తున్నాను, మన నూర్ ఖాన్ బేస్ లో కిరాణా హిల్స్ ఇది అది ఎన్ని కొట్టినా కూడా లోపల చిన్న వెలితునింది కదా ఈ 3 నెలల పాటు. అరే అసలు తుపాకులు పట్టుకుని లోపలికి వచ్చి కాల్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని. దానికి సంబంధించి ఒక పూర్తి ఆన్సర్ రాలేదు, కానీ ఒక బలమైన ఆన్సర్ వచ్చింది. అందులో ఒకటి పోయాడు, వికెట్ డౌన్ అయిపోయింది. ఆ వికెట్ కూడా మామూలు వికెట్ కాదు, హి ఇస్ ద మాస్టర్ మైండ్. మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు. మన భారతదేశం కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ ఆన్ అంటుంది. ఇంక్లూడింగ్ మన సిడిఎస్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ఒకటే మాట అన్నారు, we also require info warriors who will shape narratives, counter disinformation and dominate the invisible battle space of. మనకి యుద్ధంలో సైనికులతో పాటు ఇన్ఫర్మేషన్ వారియర్స్ కూడా కావాలి, స్కాలర్ వారియర్స్ కూడా కావాలి, టెక్నాలజీ వారియర్స్ కూడా కావాలి అని. అంటే ఆయన కూడా ఎక్నాలజీ చేస్తున్నారు, ఎక్కడో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మనం కొంచెం వెనకబడి ఉన్నామని. అండ్ బయటికి మనం ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నాం మనం. నేను ఒక మాట 1 వికెట్ డౌన్ అని. క్రికెట్ టర్మినాలజీ ఎందుకు వాడా నేను? ఇంత గొడవ ఇంత రచ్చ జరుగుతుంది కదా, పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు బోర్డర్ దాటి వచ్చేసి అందులో ఎక్స్ కమాండర్స్ ఉన్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అసీం మునీర్ లాంటి వాడి స్పీచ్ తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఇవాళ మనకు ప్రూఫ్ కూడా ఉంది. హసీమ్ మూసా సులేమాన్ షాన్ లేపేసాం మనం. అందరికీ తెలుసు ఆయన ఎక్స్ కమాండో, ఆయన ఫోటోలు కూడా బయట
బయట ఉన్నాయి మనకి. అయినప్పటికీ పాకిస్తాన్ బయటకు వెళ్తుంది, లాబీ చేస్తుంది, ఏం లేదు మాకు సంబంధం లేదంటది. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఉగ్రవాద సంస్థ కాదంటది. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ మనం వెళ్తే ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ అనే సంస్థ పేరు బయటకు రాకూడదని పెహల్గామ్ అనే పదాన్ని కూడా ఆ పేపర్ లో వాళ్ళు పెట్టలేదు డిక్లరేషన్ లో. బట్ ఎక్కడో ఈ ట్విట్టర్ లో గానీ ఏదో వేరే సోషల్ మీడియా మాధ్యమాల్లో గానీ ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ లో గానీ వాళ్ళు మన మీద దాడి చేస్తుంటే మనం ఢీ కొట్టట్లేదు. సో అందుకోసం ఇన్ఫర్మేషన్ వారియర్స్ కావాలన్నారు మన అనిల్ చౌహాన్ గారు. సరే దాన్ని పక్కన పెట్టండి, ఇవాళ అపోజిషన్ లో ఉండే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ముక్త కంఠంతో మాట్లాడేది ఏంటి? ఒకటే మాట అంటున్నారు వాళ్ళు, మీరు రక్తంతో వ్యాపారం చేయదు, మీరు రక్తం మీద డబ్బులు సంపాదించొద్దు అని మన క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫాక్ట్ వాళ్ళతో చిన్న డిస్కషన్ లో డిబేట్ లో నడుస్తుంది. దీని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏదైతే ఏషియా కప్ జరగబోతుందో సెప్టెంబర్ నెలలో దాంట్లో పాకిస్తాన్ కూడా భాగస్వామ్యం తీసుకుంటుంది. అంటే మనతో ఒకే గ్రౌండ్ లో గేమ్ ఆడుతున్నాం మనం. ప్రపంచానికి ఏం మెసేజ్ వెళ్తుంది మీరే చెప్పండి. అది కూడా శనివారం ఆదివారం మ్యాచ్లు ఉంటాయి, చక్కగా మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. కానీ అమెరికా అయినా EU అయినా ఏమనుకుంటే అంత పెద్ద సమస్య లేదేమో, ఇండియాకి పాకిస్తాన్కి అంత పెద్ద గొడవ లేదేమో. ఇన్ఫాక్ట్ మన ఫ్యూచర్ నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పినట్టు ఆయన ట్రేడ్ డీల్ ఇచ్చి మొత్తాన్ని కూల్ డౌన్ చేశారు, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ ఆయన అని ప్రపంచం అంతా మాట్లాడుకున్నట్టు ఉండదు. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే మీరే నాకు చెప్పండి. ఇవాళ దీని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఆపరేషన్ మహాదేవ్ ఇస్ అ సక్సెస్. ఆ ఉగ్రవాదుల్లో ఒకరిని మాస్టర్ మైండ్ మనం చంపేశాం, ఇంకా ఉన్నారు, అది జరుగుతుంది. ఏదో ఒక రోజు ఏ ఒడాసిటీతో మన భారతదేశంలోకి వచ్చి 26 మందిని పొట్టను పెట్టుకున్నారో ఆ మిగతా వాళ్ళు కూడా సులైమాన్ షాక్ పట్టిన గతే పడుతుంది. బట్ దీని చుట్టూ ఉండే పొలిటికల్ డిస్కోర్స్ నేను అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ వీడియోలో. మన పార్లమెంట్ లో డిస్కషన్ నడుస్తుంది, ఇట్స్ హెల్తీ డిస్కషన్. వీఆర్ డెమోక్రసీ, వీఆర్ నాట్ పాకిస్తాన్ కదా. అందుకని అపోజిషన్ వాళ్ళు ఏదైనా డిమాండ్ చేసినా కూడా ఇట్స్ గుడ్. అందుకని పార్లమెంట్ లో ఏం జరుగుతుందో మనం మాట్లాడాలి. అపోజిషన్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, దానికి మన జయశంకర్ గారైనా రాజ్నాథ్ సింగ్ గారైనా ఎటువంటి సమాధానం చెప్పారో నేను మీతో చెప్తా ఇవాళ వీడియోలో. అండ్ యాజ్ ఎ కంట్రీ నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో వార్ కి సంబంధించి కానీ ట్రేడ్ కి సంబంధించి కానీ మనకి ఫోర్సిబుల్ ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ఆప్షన్స్ కనబడుతున్నాయి అది కూడా మనం డిస్కస్ చేద్దాం విత్ సొల్యూషన్స్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో జియో పాలిటిక్స్ కి సంబంధించి నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది వీడియో. మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంట్రోస్పెక్ట్ చేయాల్సిన విషయాలు, ఒక బ్రాడర్ లెన్స్ లో ఈ ఆపరేషన్ మహాదేవ్ గురించి మనం మాట్లాడదాం. అండ్ మీలో చాలా మంది చూస్తున్నారు, దానివల్ల కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. నేను వీడియో పెట్టిగా నా నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా జయశంకర్ గారు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడిన ఒక 5 పాయింట్ గురించి మీకు చెప్పాలి. ఆయన రాజ్నాథ్ సింగ్ గారు కలిపి 90 నిమిషాలు మాట్లాడారు. అపోజిషన్ ఆన్సర్స్ ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు అడిగిన క్వశ్చన్స్ 2 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఎన్ని జెట్స్ పడిపోయినాయి, వాటి ఇన్ఫర్మేషన్ మాకు ఎందుకు ఇవ్వట్లేదు, భారతదేశం ముందు మీరు ఎందుకు పెట్టట్లేదు. క్వశ్చన్ నెంబర్ 2, డొనాల్డ్ ట్రంప్ గారు సిగ్గు వదిలి బహిరంగంగా బయట చెప్తున్నారు కదా, నేనే చేశాను, దీనికి నేనే కారణం, సీజ్ ఫైర్ నా వల్లే జరిగింది అంటే మీరు బయటకు వచ్చి దానికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు, ఆయన పేరు వాడు ఎందుకు ఖండించట్లేదు, ఆయన విర్రవీగేస్తున్నాడు కదా, దానికి ఏంటి మీ సమాధానం అంటే ముందుగా రాజ్నాథ్ సింగ్ గారు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆయన అడ్రస్ చేయలేదు. హిస్ పాయింట్ ఇస్ సింపుల్. ముఖ్యంగా మొదటి ప్రశ్నకి ఇది ఇర్రిలవెంట్ క్వశ్చన్. ఇది మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. మీరు మన వాళ్ళు ఎన్ని పగలగొట్టారు, ఎన్ని డౌన్ చేశారు ఫైటర్ జెట్స్ ని, ఎన్ని బేస్ని కూల్చారు అది అడగాలి మీరు. हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मारे रहे అంటే పక్కన అమిత్ షా గారు కూడా చప్పట్లు కొట్టారు. ఎనీవేస్ నా వరకు వస్తే జరిగి 3 నెలలు అయిపోయింది కాబట్టి ఆ సమాధానం కరెక్టా కాదా అని అయితే ఒక డిబేట్ పెట్టొచ్చు. బికాస్ వేరే డెమోక్రసీ, మనం పాకిస్తాన్ కాదు కదా. సో ఒక హెల్తీ డిబేట్ జరగాలి, సమాధానాలు బయటికి రావాలి. కానీ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ గారు రేస్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్లకు సంబంధించి అదే కాంగ్రెస్ ఎంపీ అయిన దీపేందర్ సింగ్ హూడా గారు రేస్ చేసిన క్వశ్చన్ అయినా యూఎస్ గురించి, ఈ జెట్ల కింద పడిన విషయం గురించి ఒక నిర్దిష్టమైన సమాధానం రాలేదు. కానీ ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఏమంటారు దానికి, ఇది మన ప్రజలకే కాదు, మన డిఫెన్స్, మన సోల్జర్స్, మన సైనికులు కూడా తెలియాలి అది. కాబట్టి ఎన్ని జట్లు పడినాయి అనే సమాధానం రావాలి అన్నారు. మీరు వెపనైజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ని, ముఖ్యంగా అవతల కంట్రీస్ ని అనే మీనింగ్ వచ్చినట్టు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. బట్ జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఒక 5 పాయింట్లు చెప్పారు ఈ ట్రంప్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ. పాయింట్ నెంబర్ 1, ఒక న్యూ నార్మల్ సెట్ అయిపోయింది, ఉగ్రవాదం ఇకపై ప్రాక్సీస్ లా చూసే ఉద్దేశం లేదు. పాయింట్ నెంబర్ 2, మీరు బార్డర్ దాటొచ్చి అత్యుత్సాహం చూపిస్తే అంతే ధీటుగా భారతదేశం సమాధానం చెప్తుంది. Our red lines had been crossed and we had to make it very apparent that there would be serious consequences. ఇకపోతే 3, మాట్లాడడం ఉగ్రవాదం కలిపి జరగవు, ఉగ్రవాదం మీద మాట్లాడడం మాత్రమే జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, మీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే మేము ఉనికే రోజులు ఆగిపోయినాయి. పాయింట్ నెంబర్ 5, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. ఏదో మేము ఫ్రెండ్లీగా ఉంటాం కానీ లోపల మాత్రం ఉగ్రవాదులు పెంచుకుంటా ఉంటే అది జరగని పని. That 1, the Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. అండ్ ట్రంప్ విషయానికి వస్తే ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఒక మాట కూడా మేము ట్రేడ్ గురించి మేము మాట్లాడలేదు. ఇది ఆయన పార్లమెంట్ లో కరాఖండిగా చెప్పిన సమాధానం. పైగా ఇంటర్నేషనల్ కూడా భారతదేశానికి ఓన్లీ 3 దేశాలు అపోజిషన్ గా నిలబడ్డాయి. అవి ఏ దేశాలు నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ 2 దేశాలు ఉన్నాయి కదా అటు సైడ్, ఆ దేశాలు తప్పితే మిగతా 193 దేశాలు ఇండియాకి సపోర్ట్ గానే ఉన్నాయి. దిస్ ఇస్ అ హ్యూజ్ డిప్లొమాటిక్ విన్ అని ఆయన ఉద్దేశం. పైగా ఈ SCO చేస్తున్న డబుల్ గేమ్ ఏదైతే ఉందో చైనా, దానికి కూడా ఆయన ఇండైరెక్ట్ గా పాయింట్ అన్నారు, ఈ డబుల్ స్టాండర్డ్స్ మా దగ్గర పెట్టుకోకండి, వీ కెన్ సీ త్రూ ఇట్.
సో కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవండి, మాతో నడవాల్సి వస్తే. నేను సంతకం పెట్టలేదంటే దాని అర్థం అదే. సో దిస్ ఇస్ ఇండియా స్టాండ్. ఆయన పార్లమెంట్లో జస్ట్ అపోజిషన్ కి మాట్లాడలేదు, ఇది ప్రపంచం మొత్తానికి ఒక చిన్న స్టేట్మెంట్ లాంటిది. ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఆన్ గోయింగ్ గానే ఉంది అని. ప్లస్ చాలా పెద్ద డిబేట్ జరిగింది, ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీని అనుకున్నారు. ముఖ్యంగా నవంబర్ 26 జరిగిన సంఘటన తర్వాత ఎందుకు అన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు మీరు అని రూలింగ్ పార్టీ అడిగింది. ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. అలాగానే మేము లైట్ తీసుకొని ఉంటే ఇవాళ పాకిస్తాన్ వాడు ఎంతగానే తెగించేవాడు. వాడు తెగించట్లేదంటే కొంచెం జంకుతున్నాడు. ఎందుకంటే ఈసారి భారతదేశం నుంచి దెబ్బ పడితే భూస్థాపితం అయిపోద్ది పాకిస్తాన్ అని. అండ్ అట్ ది సేమ్ టైం మన గవర్నమెంట్ చెప్తుంది అంతా ఆన్ గ్రౌండ్ కరెక్ట్ గానే వెళ్తుందా అంటే దట్ రైజెస్ క్వశ్చన్స్. ముఖ్యంగా ఈ క్రికెట్ కి సంబంధించి నేనైతే ఏదైనా స్టాండ్ తీసుకోవాలంటే రెస్పాన్సిబుల్ గా 1కి 10 సార్లు ఆలోచిస్తాను నేను. అలాంటిది నేను చెప్తున్నా, ఏషియా కప్ ఏదైతే జరగబోతుందో, క్రికెట్ ఫ్యాన్స్ మీలో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దేశానికి మించి క్రికెట్ నేను అడుగుతున్నా. దేశానికి మించా క్రికెట్? మన సరదాగా ఎంజాయ్ చేస్తాం క్రికెట్ చూసేటప్పుడు, వాళ్ళకి మంచి టీఆర్పీ వస్తుంది, మంచి డబ్బు రావాలి. ఇన్ఫాక్ట్ ఐ బిలీవ్ ఇన్ క్యాపిటలిజం, బట్ అది నేషనలిజం ని దాటి ఉండకూడదు. మన హర్భజన్ సింగ్ గారైనా, ధవన్ గారైనా, యువరాజ్ సింగ్ గారైనా, యూసఫ్ గారైనా వాళ్ళొక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారు వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ కి. మేము వెళ్ళాం, మేము ఆడాం ఆ మ్యాచ్ అని. దట్స్ అ కమెండబుల్ జాబ్. కానీ ఆ డెసిషన్ క్రికెట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవడం కరెక్ట్ అని చెప్పడం ఓకే. ఎందుకంటే అంత డబ్బు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండదు. మనం రియలిస్టిక్ గా, ప్రాగ్మాటిక్ గా మాట్లాడాలి. బట్ అదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మన ఏషియా కప్ లో కూడా మ్యాచ్ చేయగలగాలి. ఇంకా టైం ఉంది, ఇంకా 1 month టైం ఉంది ఏదైనా మనం డెసిషన్ తీసుకోవాలన్నా కూడా. ఎందుకంటే ఆ డేట్స్ అన్ని బయటకు వచ్చాయి. కానీ స్టిల్ ఇఫ్ ఆర్ క్రికెటర్స్ ఫీల్, ఇఫ్ ద BCCI ఫీల్స్, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తలుచుకుంటే, జైశంకర్ గారు తలుచుకుంటే అది ఆపొచ్చు. ఐ డోంట్ నో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, కానీ ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ ని అఫెండ్ చేసినా కానీ ఇదే నిజం. మనం బయటికి మెసేజింగ్ కరెక్ట్ గా ఇవ్వం. ఇంటర్నేషనల్ మీడియా ఎవరైనా దీన్ని చూస్తే, ముఖ్యంగా సరే గ్రూప్ ఏ, గ్రూప్ బి అని 2 గ్రూప్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఒక తుప్పాస్ టీమ్, అది టక్కన అవుట్ అయిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇండియా పాకిస్తాన్ తో ఆడే అవకాశం లేదు అన్నట్టు లేదు ఇక్కడ. చెప్తున్నాను కదా, ఇండియాని పాకిస్తాన్ ఒకటే గ్రూప్ లో పెట్టి ఆ మ్యాచ్ ని మనం శనివారం పెట్టాం. శనివారం ఆదివారం సెప్టెంబర్ 14 అనుకుంటా ఆ డేట్ కూడా బయటకు వచ్చింది. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే ఎంత టీఆర్పీ ఉంటుంది, ఎంతమంది చూస్తారు, అది కూడా వీకెండ్ మనకు తెలుసు. వీ నీడ్ టు మేక్ మనీ. అగైన్ చెప్తున్నాను కదా, ఆ రోజు మనకి ఎక్కువ డబ్బులు రావచ్చేమో, వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ ఏమో. బట్ ఇండియాకి ప్రపంచానికి ఉండే డిప్లొమసీ ఒక స్టెప్ బ్యాక్ అయితే పాకిస్తాన్ విషయంలో. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ రాయండి. క్రికెట్ మ్యాచ్ జరగాలనుకుంటున్నారా, జరగకూడదా? ఎందుకంటే ఆపరేషన్ మహాదేవ్ గానీ, ఆపరేషన్ సింధూర్ గానీ మనం చేయగలుగుతాం. అది ఆన్ గ్రౌండ్ మనకు వచ్చే ఇంటెల్ బట్టి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మహాదేవ్ అయితే 15 రోజుల పాటు మనం కూర్చొని చేసాం. మనం అక్కడుండే మన సైనికులు కూడా, పారామిలిటరీ ఫోర్సెస్ కూడా, వాళ్ళ రక్తం ఎంత ఉడికిపోకపోయి ఉంటే అంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేయగలుగుతారు వాళ్ళు. మీరు ఆలోచించండి, మనం ఏది కొట్టినా అది సక్సెస్ అవుతుంది. అంటే ఒక ఫోర్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు. సిడిఎస్ గారు ఏమంటున్నారు, అనిల్ చౌహాన్ గారు ఏమంటున్నారు, ఇది ఆగలేదు, ఇది ఎప్పుడైనా లేచే అవకాశం ఉంది, మనందరం దానికి రెడీగా ఉండాలి, హై స్టేక్స్ ఆపరేషన్ కి జరిగితే యుద్ధానికి అని. మరి అలాంటి సమయంలో ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? పాకిస్తాన్ తో కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసేలా మనం. చివరికి పాకిస్తాన్ తో కూడా, ఇవాళ మనం చైనాతో చేస్తున్నాం అంటే ఓకే, యూఎస్ మనం బెదిరిస్తుంది, భయపెడుతుంది, చైనాతో ఒక రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. చైనా కూడా కొంచెం తలుచుకొని ఆ గుంటనక్క తెలివితేటలు కొంచెం తగ్గిస్తే RIC కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ మనం బేబీ స్టెప్స్ చేస్తున్నాం చైనాతో రిలేషన్షిప్ లో. చైనా వీసాలు గట్రా ఓపెన్ చేసాం, డైరెక్ట్ ఫ్లైట్లు పడుతున్నాయి, అక్కడ నుంచి లోపలికి జనాలు వస్తారు. శ్రీలంకతో కూడా మనం స్ట్రాంగ్ గా టైస్ మెయింటైన్ చేస్తున్నాం. మయన్మార్ లో కూడా ఉల్ఫా అని ఒక సెపరేటిస్ట్ ఎలిమెంట్ ఉంది. నేను వాళ్ళని అలా పిలవట్లేదు, వాళ్ళ పేరు అలా పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు ఈ ఉల్ఫాకి సంబంధించిన చాలా మంది ఉల్ఫాలు మనం చనిపోయారు, అదే బర్మా, మయన్మార్ లో. దాని మీద గవర్నమెంట్ ఎటువంటి మాటలు మాట్లాడలేదంటే కొంచెం మయన్మార్ తో కూడా రిలేషన్షిప్ మనది స్ట్రాంగ్ గానే ఉందని నేను భావిస్తున్నాను. భూటాన్ తో బాగుంది, నేపాల్ తో బాగుంది. సో ఇన్ని నైబర్స్ తో బానే ఉన్నప్పుడు పాకిస్తాన్ తో కూడా మనం ఇల్లు అంటి పెట్టుకొని వాళ్ళతో క్రికెట్ ఆడేసి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి అవసరం మనకు కదా నాకు అనిపిస్తుంది. దానికి మీరే ఉంటారు. దేశభక్తి అంటే మిలిటరీ వాళ్ళకి మాత్రమే ఉంటే సరిపోదు కదా, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఏ ప్రొఫెషన్ అయినా, మూవీ స్టార్స్ అయినా, క్రికెట్ లో అయినా. అండ్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మనం ఏదైనా ట్వీట్ చేయడం ఈజీ, ఒక 10 కోట్ల ఆఫర్ని కట్ చేయడం కష్టం. పాకిస్తాన్ మీద ఒక స్టేట్మెంట్ చేయడానికి నేను ఒక పేరు పెట్టి ఒక క్రికెట్ ప్లేయర్ నందల్చుకోవట్లేదు నేను. ఇన్ జనరల్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్. ఇన్ఫాక్ట్ యుద్ధాన్ని, స్పోర్ట్స్ని పక్కన పెట్టకూడదు. మన జీడిపి పెరగాలంటే స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి అనడం కూడా కరెక్ట్ కాదు. అది US లాంటి ఒక లిబరల్ దేశం కూడా ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఏదో చిన్న ప్రాబ్లం జరుగుతుందని 2022 మాట, ఈ సంవత్సరం యుద్ధం కాదు అది. ఆ టైంలో ఇజ్రాయెల్తో కొంచెం రిలేషన్షిప్ ఉందని చెప్పి ఇరాన్ రానివ్వలేదు లోపలికి. ఈ ఆర్చరీ గేమ్ ఉంటుంది కదా, సరే దాన్ని పక్కన పెట్టండి. ఫుట్బాల్తో మ్యాచ్ జరుగుతుంటే దాని ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఆడాల్సి వస్తే, లేదు మెస్సీ గారిని మీరు ఆక్యుపైడ్ ల్యాండ్లోకి వస్తున్నారు, మీరు ప్యాలెస్టైన్కి ఎలా వచ్చి ఆడతారని క్వశ్చన్ చేస్తే ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు వాళ్ళు. అర్జెంటీనాకి ఇజ్రాయెల్కి ఏం ప్రాబ్లం ఉంది నేను అడుగుతున్నా. వాళ్ళిద్దరికి లేదు కదా ప్రాబ్లం. ఇజ్రాయెల్కి గాజాకి కదా ప్రాబ్లం, ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి. అలాంటప్పుడు అర్జెంటీనానే ఒక కాల్ తీసుకున్నప్పుడు, పాకిస్తాన్కి మనకి డైరెక్ట్ ఎనిమిటీ ఉన్నప్పుడు, పాకిస్తాన్ వెళ్ళి భూటాన్తో గొడవ పెట్టుకోలేదు కదా, లేదా నేపాల్లో సివిలియన్స్ చంపలేదు కదా. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటొచ్చి మన పెహల్గామ్లోకి వచ్చి మన సివిలియన్స్ని వాళ్ళు చంపిన తర్వాత మనం లీనియంట్గా ఉండకూడదు. అట్లీస్ట్ ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో జైశంకర్ గారికైనా ఆయన కూడా హీ హ్యాస్ టు షో దట్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అండ్ మనం కొంచెం ఈగిల్స్ ఐ వ్యూలో జూమ్ అవుట్ చేసి చూస్తే క్లియర్గా కనబడుతుంది వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇవాళ US లో అమ్మే ప్రతి 3 ఫోన్స్ లో ఒక ఫోన్ మేడ్ ఇన్ ఇండియా ఉంది లేబుల్ దాని మీద. డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ మనం చూసాం. అఫ్ కోర్స్ యాపిల్, సామ్సంగ్ ఈ ఫోన్స్ లేండి, మన సొంత ఇండిజినస్ ఫోన్ ఏం లేదు ప్రస్తుతానికి. కానీ స్టిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ మనం అడుగు పైకి వెళ్ళాం. ఇదివరకు చైనాకు 82 ఫోన్లు 100 ఫోన్స్ లో చైనా చేసేది. ఇవాళ అది 49కి పడిపోయింది. మనం 37కి లేచాం. మనం
చాలా తక్కువ నంబర్ నుంచి చాలా హ్యూజ్ జంప్ అది. ట్రంప్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ వచ్చి అపరిచితుడి సినిమాలో విక్రమ్ గారి లాగా సడన్గా అపరిచితుడు అయిపోయి ఆ ప్లగ్ పీకేయకపోతే నెక్స్ట్ 1 yearలో హ్యూజ్ జంప్ చూస్తాం మనం ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో. ఆయన అయితే బెదిరిస్తున్నాడు, లేదు మీరు యూఎస్ జనాల్ని మోసం చేస్తున్నారు, అదేలా చేస్తున్నారు మీరు, వాళ్ళ డబ్బులు తీసుకొని మీరు వెళ్ళి చైనాలో మీరు ఫ్యాక్టరీలు పెడతారు, ఇండియన్ ప్రజలు కావాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ అగైన్ ఇస్ డిబేటబుల్, ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశమే ముందు రావాలని నేను నమ్ముతాను. కానీ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. స్పెషల్లీ 2 డెమోక్రటిక్ దేశాల మధ్యలో ఏదైనా మనం మాటలకి రెస్పాండ్ అవ్వకూడదు, చేతలకి మాత్రమే రెస్పాండ్ అవ్వాలి. ఆయన చేసినప్పుడు అది చూద్దాం. కానీ ఇండియా గో బ్యాక్, ఇండియా అవుట్ అని చెప్పి బట్టలు వేసుకుని తిరిగారు మాల్దీవియన్ ప్రెసిడెంట్, ఆయన పేరు ఏదో ఉంటుంది ఆయనది, డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జు. ఆయన క్యాబినెట్లోనే చాలా మంది మినిస్టర్లు బయటకు వచ్చి ఇండియా ఇస్ డర్టీ, అండమాన్ మాల్డీవ్స్లో ఎలా అవుతుంది, మీరు బయట బాత్రూమ్కి వెళ్తారని రకరకాలుగా మాట్లాడి రేసిస్ట్ రిమార్క్స్ చేసి వన్సారి టూరిజం కట్టేమంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం సెన్స్లోకి వచ్చారు. భారతదేశంతో పెట్టుకొని వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వరు అనుకుని వదిలేయడం కరెక్ట్ కాదు. ఇది కొత్త భారతదేశం, ఇది యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, ప్లస్ ఆ పర్యవసానాలు చాలా బలంగా ఉంటాయి అని ద మూమెంట్ దే రియలైజ్డ్ కొంచెం అణిగి మణిగి ఉంటున్నారు. ముఖ్యంగా మన నరేంద్ర మోదీ గారు మాల్దీవ్స్కి వెళ్ళారు, స్వయానా ముయిజ్జు గారు వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని అఫ్ కోర్స్ మంచి నల్ల కలజోడు పెట్టుకొని వెళ్ళారు మన మోదీ గారు. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మన కలజోడు మాట్లాడుతుంది కొన్నిసార్లు. ఆయన సంతకం పెడుతుంటే పక్కన నిలబడి బాగుంది, విజువల్ చూడడానికి బాగుంది. ప్లస్ ఇండియా కూడా అనవసరంగా ఈగో జియో పాలిటిక్స్ చేయట్లేదు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాల్దీవ్స్ పాకిస్తాన్ అంత హాస్టైల్ కాదు కదా, నోటి దూలు ఎక్కువ అంతే. సో నోటి దూలకు మనం చేతులతో సమాధానం చెప్తే చాలు, వాళ్ళు అర్థం చేసుకున్నారు అన్నప్పుడు మనం అగైన్ మన ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ చేయాలి. మన నేబర్స్తో మనం ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే పాకిస్తాన్కి అంత నేను చెప్పనమాట, బట్ డాష్ మీరు వేసుకోండి. అందుకని వాళ్ళ ఊళ్ళలో మన ఇండియా కొన్ని మంచి విషయాలు చేస్తుంది, రోడ్లు వేస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ వేస్తుంది. అడ్డు సిటీలో మాల్దీవ్స్లో వాళ్ళు అన్నారు కదా మనకి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు అది ఇది అని, వాళ్ళ ఊళ్ళలో మనమే డ్రైనేజ్ వేస్తున్నాం. ఇప్పుడు 3,300 హౌసింగ్ యూనిట్స్ ఇస్తున్నాం, అఫ్ కోర్స్ క్రెడిట్లోనే, బట్ మన డెట్ ట్రాప్ డిప్లొమసీ కాదు కదా. ఒక 5,000 కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వబోతున్నాం ఇన్ గుడ్ విల్. ప్లస్ వాళ్ళు రోడ్ షోలు చేస్తున్నారు భారతదేశానికి వచ్చి, వాళ్ళకి బాగా మంచి నోస్ డే అయింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా, కంప్లీట్ గా పడిపోయింది. బాయ్కాట్ చేసి చూపించేవాడు అంతా బాగానే కూడా మన దేశానికి వచ్చి రోడ్ షోలు గట్రా చేసి కత్రినా కైఫ్ గారి బొమ్మ పెట్టుకున్నారు. ఎందుకు ఆవిడ ఇప్పుడు వరల్డ్ అంబాసిడర్ ఆవిడ మాల్దీవ్స్ టూరిజం కి. అగైన్ ఇప్పుడు రిలేషన్షిప్ బాగానే స్టేబుల్ గానే ఉంది కాబట్టి ఆవిడ కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ సగం మందికి మాల్దీవ్స్ గురించి తెలిసిందే, ఆ టూరిజం అట్రాక్ట్ చేసిందే బాలీవుడ్ కదా. వాళ్ళు చాలా డబ్బులు పంపించేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ యు సీ ఆన్ ద గ్రామ్, వాళ్ళు డబ్బులు పెట్టి వెళ్ళిన వాళ్ళు కాదు, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్మోస్ట్ ఆన్ ద హౌస్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఓకే. కానీ ఇండియాకి మాత్రం ఇట్స్ అ హ్యూజ్ డిప్లొమాటిక్ విన్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ కి సంబంధించి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఇన్ని దేశాలతో మెంట్ చేస్తున్నాం అంటే అది ఓకే, బట్ పాకిస్తాన్తో మాత్రం ఏ రోజుకి మనం మెంట్ చేయకూడదు, చేయలేం కూడా. ఎన్నో అవకాశాలు ఇచ్చాం, అది అయిపోయింది, అది ఇట్స్ ఎ లాస్ స్టోరీ. అది బాల్కనైజ్ అయితేనే మన భారతదేశానికి మంచిది. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఆపరేషన్ మహదేవ్ అయినా ఆపరేషన్ సింధూర్ అయినా మనం దాన్ని ఐసోలేట్ చేసి మాట్లాడలేం, ఇది ఇలా జరిగింది ఇక్కడ జరిగింది అని. మొత్తం ఈగల్స్ ఐ పర్స్పెక్టివ్లో జియో పొలిటికల్ లెన్స్లో చూస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ సమాధానం మనకు తగులుతుంది, ఎలా నడుచుకోవాలో మనకు అర్థం అవుతుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, యుఎన్ చార్టర్ ఎప్పుడు సైన్ అయింది? యునైటెడ్ నేషన్స్ చార్టర్ అంటారు కదా, విచ్ ఇయర్ వాజ్ ఇట్ సైన్డ్ ఆన్? ఆప్షన్ ఏ ఇస్ 1944, ఆప్షన్ బి ఇస్ 1945, ఆప్షన్ సి ఇస్ 1950, ఆప్షన్ డి ఇస్ 1957. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్, మీకు అర్థమైపోతుంది మీరు రాస్తుంటేనే. అక్కడికి వచ్చేసిండి, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి. ఒకవేళ అక్కడ లేకపోయిన ఆన్సర్ ఏజూడ్ రీల్స్ అని మన పేజ్లో ఉంటుంది, అండ్ ఏజూడ్ గ్లోబల్ అని జస్ట్ గో త్రూ ది ఛానల్ వన్స్. ఒకసారి ఆ ఛానల్ చూడండి, మన ఛానల్ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి, అండ్ ఎగ్జైటింగ్ కాంటెంట్ ఉంది దాంట్లో. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మీతో మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. రోజు చేయాలంటే లోపల నుంచి ఒక పుష్ ఉండాలి కదా, దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో లోకల్గా మీరు ఏమైనా తెలుసుకోవాలి, మన తెలంగాణలో మన హైదరాబాద్లో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ మెడికల్ స్కామ్ గురించి, సరగేసీకి సంబంధించి ఒక వీడియో చేశాను నేను. మొత్తాన్ని రౌండప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. ప్రతి పేరెంట్ చూడాల్సిన వీడియో అది. అండ్ పేరెంట్స్ అవుదాం అనుకున్న ఒకసారి ఖచ్చితంగా చూడండి ఇది. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సైలెంట్గా మీరు ఆ వీడియోని వాట్సాప్ గ్రూప్లో ఏదైనా షేర్ చేసేయండి. లేదా జియో పొలిటికల్గానే ఇంకా నాలెడ్జ్ తెచ్చుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. అగైన్ డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన నోటిదోలకు సంబంధించి ఒక వీడియో ఉంది ఇక్కడ. రీసెంట్గా ఇండియా మీద ఎట్లాంటి శాంక్షన్స్ వాళ్ళు వేద్దామని చూస్తున్నారు, దట్ వీడియో ఇస్ హియర్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. और जिन्हें भारत का पक्ष नहीं दिखता है
उन्हें मैं आईना दिखाने के लिए खड़ा हुआ।